హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఏంటి నేను కనిపించట్లేదా? ఓకే, నైట్ అయింది కదా, మన కెమెరా బ్రైట్నెస్ పెంచుతామండి. ఎస్, ఓకే. హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఆల్రెడీ మీరు డిస్క్రిప్షన్ చూసే వచ్చి ఉంటారు. IRCTC కోసం చెప్తాం. బిఫోర్ దట్ నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఈ ట్రైపాడ్ ఉంది కదా, కరెక్ట్గా ఒక జాన అంటే 1 or 2 inches ఉంది. ఈ చిన్న ట్రైపాడ్ వల్ల నేను అక్కడ అన్ని యాంగిల్స్లో షూట్ చేయలేకపోతున్నాను. సో ఐ ఫౌండ్ సమ్ ఆల్టర్నేటివ్. నా దగ్గర ఉండే పెద్ద ట్రైపాడ్ బ్రేక్ అయిపోయింది. దానికి ఆల్టర్నేటివ్ ఇంకో ట్రైపాడ్ కొనే ఇంట్రెస్ట్ లేదు. ఆల్మోస్ట్ 2000 ఉంటుంది. దాని బదులు ఆల్టర్నేటివ్ గా నేను చూస్ చేసింది ఈ స్టూల్. ఈ స్టూల్ వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే 4 different యాంగిల్స్ లో షూట్ చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ వ్యూ, దిస్ ఈజ్ మై సెకండ్ వ్యూ, దిస్ ఈజ్ థర్డ్ వ్యూ, దిస్ ఈజ్ ఫోర్త్ వ్యూ. ఒక్క స్టూల్తోని మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. ఇంకా ట్రైపాడ్ ఏం అవసరం లేదు. అండ్ ఈ కెమెరా ఆల్మోస్ట్ 2 kgs ఉంటుంది. నేను ఐ కెనాట్ హోల్డ్ మోర్ దెన్ 15 minutes, ఎందుకంటే రీటేక్స్ అలా చేస్తూ ఉంటాను. మర్చిపోతాను మేబీ డైలాగ్, అది హోల్డ్ చేస్తూ వణిగేస్తుంది. సో వన్స్ ఐ బిల్డ్ మై బాడీ ఐ కెన్ హోల్డ్ ఇట్. గాయస్, ఈరోజు మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు IRCTC బాగా కరెక్ట్ అయింది. సడన్గా ఎందుకు డిప్ అయిందో చిన్న కన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్మోస్ట్ లాస్ట్ 1 monthలో అది 100% రిటర్న్ డెలివర్ చేసింది. ఆల్మోస్ట్ 3000 చేంజ్ నుండి 6000 వరకు వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయింది. సడన్గా మధ్యాహ్నం నుండి స్టాక్ అనేది డిప్ అయింది. 10 to 15% వరకు కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 6000 నుండి 5000 రేంజ్లో పడిపోయింది. ఫస్ట్ థింగ్, ఏం వరీ అవ్వద్దు. ఈరోజు IRCTC స్టాక్ కాకుండా అన్ని రైల్వే స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. యాక్చువల్గా ఏమైనా న్యూస్ ఉందా ఇంత కరెక్షన్ రావడానికి అని చూస్తే పెద్దగా న్యూస్ ఏం కనిపించలేదు. నా దగ్గర ఒకే ఒక న్యూస్ కనిపించింది. ఫ్యూచర్లో రైల్వేస్ కూడా రెగ్యులేటర్ పెడుతున్నట్టు న్యూస్ వచ్చిందన్నమాట. సో ఈ న్యూస్ రావడంతో చాలా మంది సెల్ చేసేయడం అండ్ స్టాక్ కూడా నెగిటివ్గా వెళ్ళింది. ఇది పెద్దగా నెగిటివ్ న్యూస్ ఏం కాదు. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారంటే రెగ్యులేటర్స్ రావడం వల్ల కొంచెం స్ట్రిక్ట్గా పాలసీస్ రన్ అవుతాయేమో అని కొంచెం స్టాక్ అనేది ప్రెషర్ కనిపించింది. ఆల్మోస్ట్ 1000 rupees వరకు డిప్ అయింది. సో ఇదేం పెద్ద న్యూస్ ఏం కాదు. ఈ చిన్న నెగిటివ్ న్యూస్ వల్ల మీరేం స్టాక్ మాత్రం సెల్ చేసేవద్దు, హోల్డ్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో IRCTC మంచి రిటర్న్స్ ఇస్తుంది. మోర్ ఓవర్ మీకు చెప్పాలంటే IRCTCలో ఉన్న పాజిటివ్ న్యూస్ 2-3 ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ ఏంటంటే క్యాటరింగ్ సర్వీస్ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది కోవిడ్తో అందరూ ఇళ్లలో ఉండిపోయారు కదా, మళ్ళీ వాళ్ళు ట్రావెలింగ్ రెజ్యూమ్ చేస్తున్నారు. సో IRCTC స్టాకు, ఈజీ మై ట్రిప్, ఇలా ట్రావెలింగ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని ఫ్యూచర్లో మంచి గ్రోత్ అయితే డెలివర్ చేస్తాయి. మోర్ ఓవర్ IRCTCలో క్యాటరింగ్ సర్వీస్ కూడా ఆఫర్ చేశారు. ఇలాంటివన్నీ పాజిటివ్ న్యూస్ ఎక్కువ ఉంది. నెగిటివ్ న్యూస్, చిన్న నెగిటివ్ న్యూస్ రావడం వల్ల, చిన్న డిప్ రావడం వల్ల మీరు కంగారు ఏం పడద్దు. IRCTC ఇస్ ఏ గుడ్ స్టాక్. మోర్ ఓవర్ మీకు ఒకటి చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో రిలయన్స్ ఎంత పెద్ద స్టాకు, గవర్నమెంట్ సెక్టర్లో IRCTC అండ్ ఫ్యూచర్లో వచ్చిన LIC ఇవి పెద్ద స్టాక్స్ అన్నమాట. ITC కూడా ఈరోజు డిప్ అయింది. కంగారు పడి సెల్ చేయొద్దు, లాంగ్ టర్మ్ ఉంచుకోండి. దట్స్ ఇట్ గైస్. నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చేస్తున్నాను, మధ్యలో ఈ వీడియో చేశాను. ఎందుకంటే చాలా మంది సెల్ చేసేస్తారు, సడన్గా డిప్ అయింది. ఈ డిప్కి కారణం జస్ట్ రెగ్యులేటర్ కోసమే. ఇది పెద్ద నెగిటివ్ న్యూస్ ఏం కాదు. నేను రేపటి వీడియోలో ఎర్నింగ్ పర్ షేర్ ఫార్ములా అండ్ PE రేషియో ఫార్ములా చెప్తాను. జస్ట్ ఆ 2 ఫార్ములాస్తోని ఆ కంపెనీ తాల ప్రాఫిట్స్, ఆ ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో మనం ఈజీగా చూడొచ్చు. అండ్ ఫర్దర్ వీడియోస్లో కూడా డెట్ టు ఈక్విటీ రేషియో, ROE, ROCE, EBITDA ఇవన్నీ చెప్తాను. మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి, లైక్ చేయండి గైస్. ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఈస్ మోహన్. జై హింద్.